యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే తీసుకురావడం జరిగింది. జాన్ డీర్ 50 HP 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి, అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము, కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈ రోజు మీకైతే జాన్ డీర్ 4 వీల్ డ్రైవ్ 50 HP ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు. ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2016 మోడల్ బండి. 2016లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. హార్వెస్టర్ యొక్క ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే 50% లైఫ్ అయితే టైర్ లైఫ్ వచ్చరికి 50% టైర్లు నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గా ట్రాక్టర్కు ఉన్న రిపేర్ మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. ఈ బండి సరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు, ఓన్లీ సొంత పనులకు, సొంత పొలం మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు. ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. ఈ ట్రాక్టర్ కూడా లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్ గజ్వేల్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 4,30,000 మాత్రమే చెప్తున్నారు. 2016 మోడల్ బండి, 50 HP 4 వీల్ డ్రైవ్. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 4,30,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేందుకు, నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.